మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 2.5 ఏళ్ళ పాప తల్లి శవం దగ్గర తెల్లారిన దాకా ఏడ్చుకుంటూ కూర్చుందంటుల్లా. ఒక్కతే అడవిలా, అది మళ్ళీ ఊళ్ళో కూడా కాదు, ఇంట్లో కాదు, అడవిలా తెల్లారిన దాకా ఏడ్చుకుంటా అమ్మాలే అంటే అమ్మ లేవదు, బిడ్డ ఊకోదు. తల్లి చచ్చిపోయిన సంగతి పిల్లకి తెలియదు, పిల్ల నా దగ్గర ఉందని తల్లికి తెలియదు. చూడు ఎంత ఘోరమైన సావు ఇది. ఏడ జరిగింది ముచ్చట అంటే రంగారెడ్డి గూడ అంట, మహబూబ్ నగర్ జిల్లా దగ్గర ఊరి పేరు ఏం పేరు ఉండే కోయిలకొండ అంట. ఈ కోయిలకొండ గ్రామానికి ఈమె పేరు శోభ. ఈ శోభనంట ఈ కోయిలకొండ గ్రామం అంట ఆడ పెళ్లి చేసిరంట. ఫస్ట్ ఈమెకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. 2 పెళ్ళి అంటే ఒకటే పెళ్ళి, 2 పెళ్ళిళ్ళు కాలే, ఒకటే పెళ్ళి అయింది. ఒక పెళ్ళి అయింది. వీళ్ళకు 7 ఏళ్ళ బాబు ఉండంట. 7 ఏళ్ళ బాబు ఉంటే ఈ 7 ఏళ్ళ బాబుని ఇచ్చిపెట్టింది. అంటే అప్పటికి ఇచ్చిపెట్టినప్పటికి ఎంత అంటే ఒక 4-5 ఏళ్ళు ఉంటుంది పొరగాడు. ఆ తర్వాత ఏమైంది, భార్యాభర్తలకు గొడవ అయిందట. భార్యాభర్తలకు గొడవ అయ్యి ఇడిపోయారు. మొగనంతల మొగడు ఉన్నాడు, పిల్లమంతల పిల్లం ఉన్నది. ఏమంతలు ఏమి ఇంటికాడ ఆడింటికాడు ఉన్నాడు. ఇంకా బిడాకులో తీసుకుని అయిపోయింది. అయితే ఈ శోభ అంటామే అదే గ్రామంలో ఇంకొంతోడు శోభ చేసిందట. ఆయన పేరు ఏం పేరు అంటే నరసింహులు. ఈ నరసింహులతోటి సహజీవనం చేస్తుంది. సహజీవనం అంటే మన వాడుక భాషలో ఉంచుకున్నట్టే లెక్క కదా. సరే ఆమె నీడు ఉంచుకుంటా, ఈమె నాడు ఉంచుకుంటా, మొత్తానికైతే ఇద్దరు పోతారు కలిసి సహజీవనం చేస్తారు. ఈ సంగతి అందరికీ ఎరుకుందేనంటే ఈ సహజీవనం చేసే క్రమంలో మమత అనే ఒక చిన్నపిల్ల ఒక పాప పుట్టింది. ఈ పాపకు 2.5 ఏళ్ళు ఇడిపించుకుంది. అక్కడ ఇడిపించుకొని మళ్ళీ ఇక్కడ తగిలిచ్చింది. వీళ్ళిద్దరికి మళ్ళీ 2.5 ఏళ్ళ పాప పుట్టింది. అయితే ఈయనతోటి కూడా మళ్ళీ గొడవ అయిందంట. ఈ నరసింహులు అంటంతో కూడా ఈ శోభకు మళ్ళీ వెళ్ళి అయిందంట. మరి తప్పు శోభ దగ్గర ఉందో ఆయన దగ్గర ఉందో తర్వాత లెక్క. ఈయనతోటి కూడా గొడవ అయ్యి తల్లిగారింటికి వెళ్ళిపోయిందట. తల్లిగారికి వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేసిండంట, ఫోన్ చేసి కొడుకుండు కదా, ఫస్ట్ భర్త కొడుకు, ఆ కొడుకుకు సైకిల్ ఇప్పిస్తా షాద్నగర్ రా అని ఫోన్ చేసిండట. షాద్నగర్ రా అని ఫోన్ చేస్తే ఇక మళ్ళీ కొడుకుని తీసుకొని షాద్నగర్ పోయిందంట. ఈ శోభ అంట ఆమె కొడుకుని తీసుకొని షాద్నగర్ పోయి ఇక చూస్తూ ఉందంట. ఇక వస్తాడేమో సైకిల్ ఇప్పిస్తా నా కొడుకు అనుకొని ఊరికే చూస్తూ ఉందంట. చూస్తుంటే పొదుగు వీకింది కానీ వీడు మాత్రం రాలే. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 4 ముండే వీడు రారా నాయన అనుకొని మళ్ళీ కొడుకుని తీసుకొని కొడుకుని ఒక ఆడిచి పెట్టిందంట. కొడుకుని పెట్టి బిడ్డని తీసుకొని మళ్ళీ ఈ కోయిలకొండకు పోయిందంట. కోయిలకొండకు పోగానే మళ్ళీ ఈ భార్యాభర్త అంటే ఇక భార్యాభర్తలు అంటే కదా ప్రస్తుతానికి అయితే జర దూరం ఉంటారు కానీ ఎంతో కొంత ఎప్పుడో మాట్లాడుకుంటున్నట్టు కొడుతుంది. అయితే ఈ నరసింహులు అంటోడు అర్ధరాత్రి పూట పండ చూసి అట్టే గుండ్రాయి నెత్తిలెత్తేసిండట. గుండ్రాయి నెత్తిలెత్తేయంగానే అప్పటికి జీవిడిచినట్టుంది పాపం. జీవిడిసంగానే ఏం చేసిండు, ఒక బస్తా తీసుకొని ఆ బస్తాలో ఏమో శవాన్ని కట్టేసిండు. బస్తాని మూటలు కట్టేసి బైక్ మీద పెట్టుకుండు. మీకు డౌట్ ఉంటే సీసీ కెమెరాలు వస్తుంది, మామూలుగా వీడియో ప్లే అవుతుంటుంది చూడురే. బస్తాలో కట్టిండు, మూట కట్టి ముందల ట్యాంక్ మీద పెట్టుకుండు. భార్య శవాన్ని ట్యాంక్ మీద పెట్టుకుండు. మరి 2.5 ఏళ్ళ పాప ఉంది కదా, ఈ పాప ఇంటికాడ ఏడుస్తుంది. ఏం లేదు మమ్మీ కూర్చో, మమ్మీ బస్తాలనే ఉంది, ఎక్కడ పోలే మమ్మీ ఉందని చెప్పంగానే ఆ బుడ్డపిల్లకి ఏమేరక సరే అనుకొని తల్లి శవం మీదనే పిల్లని కూడా కూర్చోబెట్టిండు. సీసీ కెమెరాలో క్లియర్గా అవపడుతుంది చూడరు మీరే. పెట్రోల్ బంక్ పెట్రోల్ కూడా పోపించుకుంటున్నాడు మునగాడు అన్నట్టు. శవాన్ని ఆనే పెట్టిండు, శవం మీద బిడ్డను కూర్చోబెట్టిండు. దగ్గర 50-60 కిలోమీటర్ల దూరం దాకా శవాన్ని బిడ్డని ముగ్గురు కలిసి బండి మీద పోయి ఒక ఆడ వేసిండు. ఒక ఏమంటారు, ఒక అడవిలోకాయ కొనబోయిండు. శవాన్ని ఆడేసి ఆ నుంచి పరారు కాగానే ఆడిపోయి ముడి కూడా వీకినట్టుండు. ముడి వీకి అలాగా వేసిండు. ఈ బిడ్డనన్న కనీసం మానవత్వంతో మరి తల్లినంటే చంపిండు, కనీసం పిల్లనన్నా కొనవాలి. పిల్లను కూడా అన్ని వేసిపోయిండు. వానంత మూర్ఖుడు ఎవరు లేకుండా వచ్చు. ఆ పిల్లని ఆడిసిపెట్టి పత్త లేకుండా పోయిండు. ఆ పిల్ల తెల్లందాకా అడవిలా మరి పురుగా భూష ఏమొచ్చాయి, ఏం కథ, ఆకలేమాయే, దూపేమాయే. సరే తల్లి అంటే పానంతో ఉంటే నీళ్ళిస్తుంది. తల్లి చచ్చిపోయా, పిల్లకి ఆ సంగతి తెలియపాయే. ఏడ్చి తెల్లందాకా అట్టే అలిచిపోయి ఆ పిల్ల కూడా సొమ్మజిల్లి కింద పడ్డదట. మళ్ళీ పొద్దుగాల లేవంగానే ఆడంగీడంగి వెళ్తురు తలగానే మళ్ళీ పిల్ల లేచి మళ్ళీ ఏడుస్తూ ఉందట. మళ్ళీ ఏడుస్తున్నాగానే చుట్టుపక్కల లాలో లీలో చూసి అరే ఒక బుడ్డపిల్ల సప్పుడు అవుతుంది ఏమవుతుంది అనుకొని ఈలో లాలోలు గుమ్మాయి జక్కాయ కలిసిపోయి చూస్తారు కల్లా ఈ పిల్ల పక్క పోటీ శవం ఉందట. ఇక చూడురు కథ. ఈ నరసింహులు అంటోడు చంపేసి పత్త లేకుండా ఆ నుంచి పరారైపోయిండు. గింత అధ్వానంగా చంపేస్తుంటే ఎట్టపాడైతే చెప్పు. కనీసం కనికరం ఉండాలి. కనీసం బుడ్డ పాప ఉంది,
బుడ్డ పాప ఉంది. ఈ పాప కన్నా ఎంతో కొంత ఇప్పుడు తలని చంపేసిండాడు, ఇవాళ కాకుండా రేపటికైనా దొరుకుతారు. కానీ ఆ బిడ్డనన్నా ఇంటికాడ ఉంచిపోవాలి, అది లేదు ఇది లేదు. ఉత్త పుణ్యానికి ఇంకో గిసోని పనిచేసారు. ఈ అక్రమ సంబంధాలు పాడైపోయి, ఈ అక్రమ సంబంధం అన్నాడు కాకుండా ఏమైతే చెప్పు ఇదిగా. ఫస్ట్ భర్తతోటి పెళ్ళి ఆయే, ఫస్ట్ భర్తతోటి పెళ్ళి అయితే ఆడొక సకదాన కొడుకు పుట్టే. ఫస్ట్ భర్తతోటి లొల్లి పెట్టుకుంటివి, ఇడిపించుకుంటివి. మరి ఇడిపించుకున్న దానివి సపోర్ట్ చేయకుండా ఊకోవాలి, అట్టా లేదు. సరే ఏజ్ మీద ఉన్నావు, మరి తోడు కావాలనుకుందా, లేకపోతే ఏదో రకంగా మళ్ళీ ఇంకోని మరిగాడు. మళ్ళీ ఈయన తోడైనా మంచిగా ఉండాలంటే ఈయనతోటి మంచిగా లేదు. ఈడెంత తీసుమార్కాను, ఈడెంత దిగసేటోడు. మళ్ళీ ఈయనతోటి పంచాయతీ పెట్టుకొని ఈయనతోటి కూడా కాపురం చేయకుండా ఈయనతోటి సహజీవనం చేసి పుస్తలేదా పిస్తలేదా సహజీవనం చేసి ఒక 2 నెలల బిడ్డను కంటివి. చివరికి వస్తారు కల్లా ఉత్త పుణ్యానికి అడవిలో చచ్చిపోతావు అక్క. గిసవంటోళ్ళు చాలామంది అక్కడక్కడ జరుగుతుంటుంది. కానీ చూస్తుంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్ల 2.5 ఏళ్ళ పాపకు తెల్లం దాకా ఏడ్చి అలసిపోయి ఏమంటారు గొంతు ఎండిపోవచ్చు పాపం ఆ బుజ్జిది. ఆ బుజ్జి ఏం పాపం చేసిందంటే ఈయన కడుపులో ఉట్టడమేనా తప్పు చేసింది ఆ పాప. గింత అధ్వానం జరిగింది. ఇది మహబూబాబాద్ జిల్లా దగ్గర రంగారెడ్డిగూడెం అంటే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డిగూడ దగ్గర కోయిలకుండన ఉందంట. ఊళ్ళో గీ ముచ్చట జరిగింది. మీ అక్రమ సంబంధాలు పాడైపోను, మీ కడుపులో పుట్టినందుకు బుడ్డ పిల్లలు కూడా మొత్తం ఏడుకాడికి ఆగమయ్యే కాలం వచ్చింది. ఇప్పుడు అటు పొరగాడు ఆగమైపోయా, 7 ఏళ్ళ పొరగాడు అటాగమైపోయా, 2.5 ఏళ్ళ పాప ఇటాగమైపోయా, ఈమె చచ్చిపోయా, ఈడు పోయి జైలవా. మరి ఇక పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇక దీనికి అంత కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న రోజులు హాయిగా ఉంటాయి. కానీ ఏమన్నా బెడిసి కొట్టినంటే గిసోడు పనులు అవుతాయి. మా అమ్మగాని మీకు దండం పెడితే ఆడోళ్ళు అయినా మొగోళ్ళు అయినా కానీ ఏమన్నా గట్టినే బుద్ధి పుడితే ఏదో రకంగా పోవాలి. కానీ గిసోడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉత్త పుణ్యానికి పానాల మీదకి తెచ్చుకోకూరి ఉంటా మరి ఇక.